రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర మంత్రులు పొన్నం శ్రీధర్బాబు దామోదర. ప్రమాదం జరిగిన తీరును స్వయంగా చూశారు. అంతకుముందు హాస్పిటల్లో బాధితులకు నేతల పరామర్శించారు మంత్రులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర మంత్రులు పొన్నం శ్రీధర్బాబు దామోదర. ప్రమాదం జరిగిన తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు హాస్పిటల్లో బాధితులకు పరామర్శించారు మంత్రులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర మంత్రులు పొన్నం శ్రీధర్బాబు దామోదర. ప్రమాదం జరిగిన తీరును స్వయంగా చూశారు. అంతకుముందు హాస్పిటల్లో బాధితులకు పరామర్శించారు మంత్రులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర మంత్రులు పొన్నం శ్రీధర్బాబు దామోదర. ప్రమాదం జరిగిన తీరును స్వయంగా చూశారు. అంతకుముందు హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించారు మంత్రులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర మంత్రులు పొన్నం శ్రీధర్బాబు దామోదర. ప్రమాదం జరిగిన తీరును స్వయంగా చూశారు. అంతకుముందు హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు మంత్రులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర మంత్రులు పొన్నం శ్రీధర్బాబు దామోదర. ప్రమాదం జరిగిన తీరును స్వయంగా చూశారు. అంతకుముందు హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు మంత్రులు. వారికి వైద్య చికిత్సను అందించాలి. ఇంకోటి, చనిపోయిన కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉన్న ధైర్యం ఇవ్వడానికి నేను, మా పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మా ఎమ్మెల్యేలు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. సో మేము ఈ రోజు చెప్తా ఉన్నాం, రాబోయే 18 నెలల కాల హయాంలో ఈ పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగబోతా ఉంది. ఎందుకు చెప్తాను అంటే 31st నాడు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించి ప్రభుత్వం బాగా ప్రోయాక్టివ్ గా గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించి ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్ లో వాద్యం వేశారో వాటితో సంప్రదింపులు చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. ఆ తరుణంలో అనుకోకుండా ఇది సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తు ఈ విధమైన సంఘటన జరగకూడదు. మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్న సందర్భంలో మేము చేయాల్సింది ఈ 18 నెలల కాలయంలో ఏం చేస్తాం, మనం ఇంకేదైనా సహాయక చర్యలు కానీ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు కానీ తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ రోడ్డు పైన చేయాలన్నా, ఈ రోడ్డు వెడల్పు చేయాలన్నా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఉండే. ఈ రోజు 31st నాడు అయింది కనుక ఇప్పటి నుంచి చూడండి మీరు అని చేస్తాం. కానీ కాకపోవాల్సి ఉండే ఈ దుర్ఘటన జరిగింది. మరి అందరు కూడా వాద్యం వేసిన వాళ్ళు చూస్తా ఉన్నారు, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందులు పడతా ఉన్న ప్రజానికం కూడా వాస్తవిక విషయాలు తెలుసు. ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించిన అంశం ఏమైనా ఉంటే మా రామ్మోహన్ రెడ్డి గారు మీకు స్పష్టంగా చెప్తారు. అయినా కానీ ఈ రోజు ఈ సమయంలో మేము ప్రభుత్వం తరఫు నుంచి చనిపోయిన కుటుంబ సభ్యులకు అండగా నిలబడటానికి వచ్చినాం. క్షతగాత్రులకు సంబంధించి వారికి వైద్య చికిత్సను అందించడానికి వచ్చినాం. దీంట్లో వారికి అందరికీ మనం ఈ రోజు రాజకీయ అతీతంగా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ముందుకు పోతాం. అదే దీని వెనకాల కారణం ఏంది? నేను ఈ రోజు టెక్నికల్ మనిషిని కాదు. అందుకోసం మేము మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ప్రభుత్వం నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసిండ్రు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి కారణం అని తెలుసుకుని మేము మాట్లాడతాం. మీరు చెప్పిన సూచనలు కూడా తీసుకుంటాం, దాని పరంగా ముందుకెళ్తాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు సంఘటన చాలా దురదృష్టకరం. నేను చేవెళ్ల శాసనసభ్యులు యాదయ్య గారు, ఇంతకుముందు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు చెప్పినట్టుగా, అదేవిధంగా తాండూరు శాసనసభ్యులు మన మనోహర్ రెడ్డి గారు, మన ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, అన్ని విషయాలు కూడా ఇంతకుముందు మీకు విలేకరులకు కూడా వివరించారు. ముఖ్యంగా టెక్నికల్ విషయం వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ఉన్నప్పుడు, శాసనసభ్యులంతా కూడా కలిసి ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి, ఎవరైతే పర్యావరణవేత్తలు సేవ్ బ్యాన్ ట్రీస్ అని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు వేసినారో వాళ్ళు తేజ, బలంత్రాపు మరియు కరణరావు అని జువాది, వీళ్ళు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 70 మంది అక్కడి నుంచి ప్రయాణం చేస్తాం తాండూరు నుంచి హైదరాబాద్కు. ఇదేమో కంకర టిప్పరు. ఇందులో ఒక కర్ణాటక మహిళ
మహారాష్ట్రన్ డ్రైవరు ఇందులో ఉన్నారు. ఇంకా ఇంజరీస్ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. 19 డెడ్ బాడీస్, అందులో 14 అయిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి, గుర్తించాలి. అందులో ఓవరాల్ డ్రైవర్ మహారాష్ట్రన్, ప్యాసింజర్లో ఒక మహిళ కర్ణాటక. సో దురదృష్టం ఇది. ప్రమాదం జరిగింది. ప్రమాదం అనేది వచ్చి ఇద్దరు హెడ్ ఆన్ కొల్యూషన్ జరిగింది. హెడ్ ఆన్ కొల్యూషన్లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మరణించిండు. మోస్ట్లీ ఆ లోడ్ అనేది బస్ పైన పడడము, టిప్పర్ దానిపైన పడడము, దీనివల్ల బేసిక్లీ జరిగిన సంఘటన ఇది. అల్టిమేట్లీ పోలీసు విల్ గివ్ ఎ రిపోర్ట్. సో ఇది దురదృష్టము. ఇప్పుడు హాస్పిటల్ పోతారు.